ఎంతమందికి ఈ స్తుతించే ఆత్మ ఉంది? పర్లేదు, చేయొద్దండి. శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కావరం వచ్చినప్పుడు కుంగిపోకుండా, దిగజారిపోకుండా, జారిపోకుండా మొహం ఇలా పెట్టేసుకుని 33 అంకర్ల మూతి తిప్పకుండా, గొణుక్కోకుండా, సణుక్కోకుండా దేవుణ్ణి స్తుతించే మనసు ఎంతమందికి ఉంది? అంతే. డేవిడ్ హైన్స్ ఏం చేస్తున్నావు? ఇద్దరికి ముగ్గురికే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మిగిలిన వారందరూ కూడా ఆ ఆత్మ దయచేయునుగాక. ఆమేన్. స్తుతించే ఆత్మ. ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. స్తుతించాలో లేదో మీరే ఆలోచన చేసుకోండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24, 25, 26 వచ్చిన. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కాళ్ళకంట? పౌలు శీలల కాళ్లకు సంకెళ్ళేస్తే పోయే కదండి. ఒకటి, వాళ్ళ చెరసాల్లో ఉన్నారు, అంత ఈజీగా తప్పించుకునే అవకాశమే లేదు. సంకెళ్ళు కూడా ఎక్కువే కాళ్ళకి. అవునంటారు కదంటారా? సంకెళ్ళు వేసి చెరసాలలో పెట్టి, చెరసాలకి తాళం వేసి, మళ్ళీ ఆ సంకెళ్ళకి ఒక బండను, అంటే ఒక రాయిని, భారాభరితమైన రాయిని, ఎక్కడికి కదలనివ్వనటువంటి రాయిని ఏం చేశారంట? బిగించి పెట్టారంట. మీకున్నాయి అలాంటి రాళ్ళు? ఏమా, మిమ్మలను ఏ విధముగాను స్వాతంత్రముగా బ్రతకనివ్వకుండా, మిమ్మల్ని బంధించేసి, బిగించేసి, మీ అభివృద్ధిని ఎదగనివ్వకుండా మిమ్మల్ని తొక్కి పట్టేసి ఉంచేటటువంటి రాళ్ళు ఏమైనా ఉన్నాయా మీ హృదయాల్లో? అలాంటి దుఃఖాలు, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? పౌలు శీలలకి ఇక్కడ ఉన్న పెద్ద బండ పెట్టారంట. తరచు ఖండించండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు, అప్ప గడికి చముడు దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. దేవునికి ప్రార్థించుచు, కీర్తనలు పాడుచు, చెప్పమ్మా, కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, శరసాల పునాదులు అదిరను, గడిగా చెరుగొడి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆళ్ళ కాళ్ళకు కట్టేసిన బండ మాత్రమే కాదు, మొత్తం చెరసాల పునాదుల్లో ఉన్న బండలన్నీ కదిలిపోయినాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితానికి పునాదులుగా ఉన్న నిన్ను కృంగదీస్తున్న ప్రతి పునాదులు, బండలన్నీ యేసు నామములో కదిలిపోయేటటువంటి స్తుతి నీ జీవితంలో ఉండాలా. స్తుతి ఆరాధన నీ జీవితంలో ఉండాలా. స్తోత్రము నీ జీవితంలో ఉండాలా. ఆ స్తుతి వస్త్రము నువ్వు ధరించుకుని ఉండాలా. ఎరికో గోడలు నిర్మించిన రాళ్ళు ఆషామాషి రాళ్ళు కాదు, వాటిని కూల్చింది స్తుతి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? మీ మీద భారముగా, మీకు భారభరితంగా, దుఃఖముగా, కృంగుదలగా, విసుగుబాటుగా ఉన్నటువంటి ఏ రాయినా నువ్వు చేసే స్తుతి ద్వారా, నీ కీర్తన ద్వారా, నీ నోటలో ఉన్నటువంటి స్తుతుల సింహాసనం ద్వారా అవన్నీ కూడా కూల్చబడతాయి. అవన్నీ కూడా పునాదులు సైతము పెకలించబడతాయని దేవుని వాక్యం నిన్ను బలపరుస్తా ఉన్నది. హల్లెలూయా.